మనం ప్రస్తుత కాలంలో విమానంగా చెబుతున్నది పురాణాల్లో సంస్కృత భాషలో విమానగా చెప్పబడింది. మహాభారతంలో శల్వుడు అనే రాక్షసుడు శోభ అనే ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ తో శ్రీకృష్ణుడి పైనకి యుద్ధానికి వచ్చినట్లుగా ఉంది. మహాభారత కావ్యంలో దీనిని విమానగా చెప్పడం జరిగింది. అంతేకాదు 1000 సూర్యుల ప్రకాశవంతమైన చాలా పవర్ఫుల్ బాంబ్ ని ప్రయోగించినట్లుగా కూడా చెప్పబడి ఉంది. నేటి కాలంలో ఈ పేలుడును అణుబాంబుతో సమానమైనదిగా చెప్పవచ్చు. అలాగే పుష్పక విమానం ప్రస్తావన రామాయణంలో ఉంది. దీన్ని బట్టి పంచవటిలో సీతను అపహరించుకుపోయేందుకు వచ్చిన రావణాసురుడు పుష్పక విమానంలోనే సీతాదేవిని అపహరిస్తాడు. ఈ విమానాన్ని వర్ణించేటప్పుడు పుష్పక విమానాన్ని ప్రకాశవంతమైన మేఘంలాగా ఉంటుందని, సూర్య సమాన తేజస్సుతో వెలిగిపోతుందని, ఆకాశంలో అత్యంత వేగంగా ప్రయాణించగలదని వర్ణించడం జరిగింది. మహాభారతంలో అయితే విమానం గురించి చెబుతూ 4 చక్రాలను కలిగి ఉంటుందని, 25 అడుగుల ఎత్తును కలిగి ఉంటుందని, వృత్తాకారంలో ఉంటుందని వివరణలు ఉన్నాయి. ప్రస్తుతం మనకు అందుబాటులో లేని అప్పటి టెక్నాలజీ ఎంత ఎత్తులో ఉందంటే విమానాన్ని మనసులో ఎలా అనుకుంటే అలా ఆ డైరెక్షన్ లో ప్రయాణిస్తుంది. అంటే మైండ్ తోనే విమానాన్ని కంట్రోల్ చేశారని, అందుకే విమానాన్ని మతిక అనే పేరుతో కూడా పిలిచారని వివరణలు ఉన్నాయి. నిజంగా మైండ్ లోని ఆలోచనలతోనే కంట్రోల్ అయ్యే విమాన టెక్నిక్ తెలిస్తే ఇప్పటి కాలంలో మనం అద్భుతాలను సృష్టించగలిగి ఉండేవాళ్ళం. పురాతన విమానక శాస్త్రంలో చెప్పినట్లుగా 1966లో అకాడమీ అవార్డును గెలుచుకున్న డాక్టర్ రాఘవన్ ఈ విషయమే అధ్యయనం చేశారు. విమానాన్ని తయారు చేయడానికి అవసరమైన 31 భాగాల తయారీని వివరిస్తూ ఈ బుక్ లో రేఖా చిత్రాలతో కూడిన వివరణలు కూడా ఉన్నాయని చెప్పారు. అలాగే 16 రకాల లోహాలను పేర్కొన్నారు. ఈ విమానక శాస్త్రంలో చెప్పిన విమాన రకాల్లో కేవలం 3 రకాల విమానాలు మాత్రమే ఇప్పటి కాలంలో స్క్రిప్ట్స్ మనకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రాఘవన్ చెప్పిన దాని ప్రకారం పూర్వకాలంలో ప్రాచీన మానవులు ఒక గ్రహం నుంచి వేరొక గ్రహం మీదకు వెళ్లి వచ్చేవారని, అంతటి టెక్నాలజీ అప్పటి కాలంలో అందుబాటులో ఉండేదని చెప్పారు. తన 50 సంవత్సరాల పరిశోధనలో తనకు తెలిసిన విషయం ఏమిటంటే గ్రహాంతర జీవులు కూడా భూమి మీదకు వచ్చేవని, అప్పటి మనుషులకు గ్రహాంతర వాసులతో సత్సంబంధాలు ఉండేవని తాను నమ్ముతున్నానని ఆయన చెప్పారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కి చెందిన డాక్టర్ కృష్ణమూర్తి కూడా అతన్ని సమర్థించారు. వేదాలను చదివిన తర్వాత ప్రాచీన భారతీయులకు స్పేస్ షిప్లను, గాలిలో ఎగిరే విమానాలను తయారు చేయటం, అలాగే గ్రహాంతరయానం గురించిన టెక్నాలజీలు తెలిసి ఉండవచ్చుననే అభిప్రాయాన్ని ఆయన సమర్థించారు.